భారత్ నెక్స్ట్ టార్గెట్ టర్కీ కాబోతోందా? టర్కీ కావాలనే భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్కి మద్దతు నిలుస్తుందా? టర్కీ ఏకంగా డ్రోన్లని పాకిస్తాన్కి అందిస్తూ భారత్ పైన యుద్ధానికి దిగుతుందా? ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా ఇప్పుడు నేను చెప్పబోయే వార్తల్లో సమాధానం దొరకబోతున్నాయి. టర్కీ డైరెక్ట్గా పాకిస్తాన్కి డ్రోన్లు అందించింది. మన భారతీయుల పైన, మన భారత ఆర్మీ పైన, మన భారత సివిలియన్స్ పైన దాడి చేయడానికి ఏకంగా టర్కీ నుంచి ఒక ఏరోప్లేన్ ద్వారా, ట్రాన్స్పోర్ట్ ద్వారా పెద్ద మొత్తంలో డ్రోన్లు పాకిస్తాన్కి అందజేసింది. ఇదే టర్కీ ఏకంగా డ్రోన్ ఆపరేటర్ని కూడా పాకిస్తాన్కి అందించింది. ఈ రకంగా పాకిస్తాన్కి అన్ని రకాల సమకూర్చి, యుద్ధ సామాగ్రి సమకూర్చి భారత్ పైన ఇండైరెక్ట్గా యుద్ధానికి కాల్దువింది. అయితే డ్రోన్ ఆపరేటర్ల కోసం మనుషుల్ని సైతం టర్కీ ఆర్మీ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్లోకి భారత్ దాడిలో పెద్ద ఎత్తున టర్కీ సిబ్బంది కూడా మరణించారు. అయితే వాళ్ళు పాకిస్తాన్కి మద్దతుగా చూసి, పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని చూసి భారత్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలని చెప్పి ఆ కుయుక్తులతో, ఆ దుస్సాహసంతో, దురహంకారంతో పాకిస్తాన్ మద్దతుగా నిలిచి పాకిస్తాన్కి ఏకంగా డ్రోన్ ఆపరేటర్లను కూడా పంపించింది. కానీ ఆ డ్రోన్లను పేల్చేసాం, డ్రోన్ ఆపరేటర్లను కూడా హతమార్చాం. కానీ టర్కీ ఇప్పుడేం చెప్తోంది తెలుసా? ఇంకా డ్రోన్లని పంపించేందుకు సిద్ధమవుతోంది. చైనా నుంచి మిసైళ్ళు వచ్చాయి, టర్కీ నుంచి డ్రోన్లు వచ్చాయి. చైనా నుంచి మిసైల్ని ప్రయోగించడం కోసం ఆపరేటర్ని చైనా పంపిస్తే, టర్కీ నుంచి డ్రోన్ ఆపరేటర్ని టర్కీ పంపించింది. సో ఈ రకంగా చాలా వరకు కూడా పాకిస్తాన్కి ఆ టర్కీ చైనాని సమకూర్చే ప్రయత్నం చేస్తే అసలు పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు. పాకిస్తాన్ అంతా డొల్లా. అయినప్పటికీ టర్కీ నుంచి, చైనా నుంచి అన్ని రకాలు సమకూర్చుకొని భారత్ పైన ఎక్కుపెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఏమాత్రం నిలవలేకపోయింది. కొడితే పాకిస్తానే కాదు, చైనా నుంచి వచ్చినటువంటి ఆర్మీని, టర్కీ నుంచి వచ్చినటువంటి డ్రోన్ ఆపరేటర్ని ఇద్దరిని కొల్లగొట్టాం, అందరినీ హతమార్చాం. పాకిస్తాన్కి పెద్ద ఎత్తున ఈ డ్రోన్లని, మిసైల్ని చైనా, టర్కీ రెండు దేశాలు కలిసి పంపించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ నేపథ్యంలోనే టర్కీ నుంచి వచ్చేటువంటి ఎటువంటిదైనా, టర్కీ నుంచి మార్బిల్స్ వస్తూ ఉంటాయి. మీరు చూసినటువంటి ఈ మార్బిల్స్ కనిపిస్తున్నాక టర్కీ నుంచి మార్బిల్స్ వస్తూ ఉంటాయి. టర్కీ నుంచి మన దేశానికి యాపిల్స్ వస్తూ ఉంటాయి. సో రెండింటిని, అసలు టర్కీ నుంచి ఎటువంటి ట్రేడ్ అక్కర్లేదు అని చెప్పి స్వచ్ఛందంగా భారతీయులే, భారత ప్రజలే తిప్పికొడుతున్నారు. మీ టర్కీ నుంచి మాకు ఏమొద్దు, మీ టర్కీ అంతా కూడా చూస్తాం. టర్కీ పైన అవసరమైతే మీరు ఇంకా కూడా ఇప్పటికే ఉగ్రవాదాన్ని పెంచిపోస్తున్నటువంటి ఈ విషయంలోనే పాకిస్తాన్ పైన పెద్ద ఎత్తున మన భారత ఆర్మీ దాడి జరిపి పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను లేపేశాం. ఆ ఉగ్రవాదాలకు సహకరిస్తున్నటువంటి ఆర్మీని కూడా మట్టుపెట్టాం. ఇప్పుడు ఏకంగా ఆ ఉగ్రవాద దేశానికే మద్దతుగా ఉంటాం, సపోర్ట్గా ఉంటామంటే టర్కీని వదిలేస్తామా? రేపటి రోజు డెఫినెట్గా టర్కీ కూడా సమాధానం చెప్పాలి. ఇక టర్కీ ఏం చేస్తుంది తెలుసా? టర్కీ అందితే కాళ్ళు, అందితే జుట్టులు అంటే కాళ్ళన చందంగా టర్కీ కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా, ఏ క్షణమైనా మళ్ళీ టర్కీ మన దగ్గర కాళ్ళ బేరం రావచ్చు, కాళ్ళపై పడిపోవచ్చు. టర్కీకి మన వైపు నుంచి చాలామంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు. అక్కడ ఆదాయ వనరులు కూడా మన వాళ్ళు సమకూరుస్తూ ఉంటారు. అక్కడ ఆదాయాన్ని కూడా మన భారతదేశంపై ఆధారపడింది. అక్కడ నుంచి వచ్చేటువంటి అనేక రకాల బిజినెస్ కూడా ప్రస్తుతం మన భారతీయులు కనుక బ్రేక్ చేసి వాటిని కొల్లగొడితే టర్కీ కూడా అల్లాడిపోవడం ఖాయంగా కనబడుతోంది. ఇప్పుడు అనిపిస్తోంది బహుశా టర్కీకి, మేము అనవసరంగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాం, అనవసరంగా పాకిస్తాన్ సపోర్ట్ చేసి భారత్తో కయ్యానికి దిగామన్న రకంగా తల్లు పట్టుకున్నట్టుగా అయిపోయి ఉంటుంది బహుశా ఇప్పటికే దాని పరిస్థితి కూడా. సో టర్కీ నుంచి డైరెక్ట్గా ఆపరేటర్ని, ఆర్మీ మెన్స్ని రంగంలో దించింది టర్కీ అని అంటే ఇక అర్థం చేసుకోండి టర్కీ ఎంతలా దుర్మార్గానికి, దుస్సాహసానికి పాల్పడింది అనేది, చైనా ఎంతలా దుర్మార్గానికి, దుస్సాహసానికి పాల్పడింది అనేది. అక్కడి నుంచి ఏకంగా ఆ యుద్ధ సామాగ్రి కాదు, పర్సన్స్ కూడా, ఆర్మీ పర్సన్స్ కూడా రంగంలో దిగిపోయి యుద్ధంలో ప్రత్యక్షంగా భారత్తో ఢీకొన్నారు, భారత్ పైన దాడి చేశారంటే ఇది కూడా అర్థమవుతోంది ఇక టర్కీ పరిస్థితి ఏంటి, టర్కీ యొక్క దుర్మార్గం ఏంటి అనేది. డెఫినెట్గా అంతకంత సమాధానం చెప్పే అవకాశం ఉంది. రేపటి రోజున ఈ ఆపరేషన్ సింధూర్ అక్కడ కూడా జరిగిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో టర్కీ నుంచి డైరెక్ట్గా ఆర్మీ పర్సన్స్ రంగంలోకి రావడం, డ్రోన్ ఆపరేటర్లు ప్రత్యక్షంగా పాకిస్తాన్ మద్దతుగా నిలబడి వాళ్ళు కూడా భారత్పై యుద్ధానికి దిగడం ఎలా చూడాలి? టర్కీ నుంచి వచ్చిన వారందరూ కూడా మట్టుబెట్టే ప్రయత్నం మన భారత ఆర్మీ చేసింది. సో త్వరలోనే ఈ ఉగ్రవాద దేశాన్ని, ఉగ్రవాదులను కూడా నిలబట్టం చేస్తామంటూ చెప్పినటువంటి మోడీ మాటలు టర్కీకి చేరే అవకాశం ఉందా? టర్కీ ఏకంగా ఉగ్రవాద దేశాన్ని ప్రోత్సహిస్తూ డ్రోన్లు పంపిస్తోంది కదా. మన చాలా సీరియస్ అలిగేషన్ అయితే ఇప్పుడు టర్కీ మీద మొత్తం భారతదేశం మొత్తం కూడా చాలా సీరియస్గా చూస్తుంది టర్కీ వైపు. ఎందుకంటే ఇప్పుడు నిన్న జరిగిన పాక్ ఇండియా మధ్య జరిగిన వార్లో ఏదైతే టర్కీ చాలా ధైర్యం చేసిందనే చెప్పాలి. ధైర్యం చేసి పాకిస్తాన్కి 400 నుంచి 500 డ్రోన్స్ని పంపించడమే కాకుండా
ఆ డ్రోన్స్ ట్రైనింగ్ ఎలా చేయాలి, ఆ డ్రోనింగ్ వ్యవస్థను ఏ విధంగా నడపాలి అనేది కూడా వాళ్ళ మనుషులు కూడా పంపించింది. వాళ్ళ మనుషులు కూడా వచ్చి ఇక్కడ డ్రోన్స్ ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్లోనే డిఫెన్స్ వ్యవస్థ టర్కీ డ్రోన్ ఆపరేషన్ వ్యవస్థను కూడా భారత డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా కూడా కూల్చివేసింది. ఆ నేపథ్యంలోనే 2 టర్కీ జవాన్లు చనిపోయారు. ఆ 2 టర్కీ జవాన్లు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ ఖననం కూడా పాకిస్తాన్లోనే చేశారు అక్కడ ఉన్న ఆర్మీ. బహుశా నెట్లో నిన్న మొన్న కూడా అది వస్తుంది, బట్ ఆ వీడియోస్ చూస్తున్నాం. బట్ అంత సీరియస్ ఇష్యూ అయితే తీస్తుంది. అయితే భారత్ కూడా దాన్ని కొంత సీరియస్గానే తీసుకుంది. భారతదేశం కంటే ముందు భారత్ ప్రజలు నిన్న యాపిల్ని మొత్తం కూడా బ్యాన్ చేయాలి. ఇది దాదాపుగా 1200 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఒక సంవత్సరంలో టర్కీ భారతదేశం మీద ఓన్లీ యాపిల్స్ మీదనే చేస్తుందని. ఇప్పుడు తాజాగా మార్బల్ ఇండస్ట్రీ కూడా వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. స్వయంగా లేఖ రాసి క్లియర్గా వాళ్ళు ఒకటే చెప్పారు, ఈ లేఖలో మేము పూర్తిగా కూడా టర్కీ నుంచి వస్తున్న మార్బల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మొత్తం కూడా నిలుపుదల చేయాలనుకుంటున్నాం, దాన్ని మేము ఆపేస్తున్నాం. ఈ మార్బల్ ట్రేడ్ మాత్రం చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది అనేది సమాచారం. దాదాపుగా 20,000 కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి ఈ ట్రేడ్ జరగబోతుంది. మార్బల్కి సంబంధించిన ట్రేడ్ 20,000 కోట్ల రూపాయల సంవత్సరానికి అంత పెద్ద మార్కెట్ని ఈరోజు టర్కీ కోల్పోబోతుంది. బహుశా ఇక రాబోయే రోజుల్లో భారత్ టర్కీ మీద ఆంక్షలు పెట్టే పరిస్థితి ఉంటుంది. దౌత్యపరమైన ఆంక్షలు లేదు, వాణిజ్యపరమైన ఆంక్షలు కానీ పెడితే టర్కీ పూర్తిగా కూడా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితి. కానీ ఎందుకు ఇప్పుడు దాకా టర్కీ ఈ విషయం మీద ఎక్కడా మాట్లాడడంలా, కానీ మన ప్రభుత్వం దగ్గర పూర్తిగా సమాచారం ఉంది. ఏ విధంగా వారికి వాళ్ళు సపోర్ట్ చేశారు, వారిలో మనుషులు ఏ విధంగా వచ్చారు, తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా పాకిస్తాన్ భూభాగం మీద వాళ్ళు దిగి అక్కడి నుంచి మనతో యుద్ధానికి పాల్గొన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద కొంత సీరియస్ డిస్కషన్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా భారత్ ఆ వ్యవహారం మీద ఎక్కడికి ముందుకు ముందుకి అడుగు వేయాల, ఆ టర్కీది ఏంటి అనే దాని మీద కొంత చర్చ అయితే జరుగుతుంది. కొంత ఇంటర్నల్ వ్యవహారాలంతా కూడా చేస్తున్నారు. బహుశా ఇక రాబోయే జెనీవాలో జరగబోతుంది నెక్స్ట్ మంత్ అనుకుంటున్నారు చాలామంది. అక్కడ ఈ ప్రస్తావన బయటికి తీసుకుని వస్తారేమో అని కూడా తెలియదు. ఇప్పటికే భారత విదేశాంగ మంత్రులు, దానికి సంబంధించిన దౌత్యవేత్తలు అందరూ కూడా క్లియర్గా దీనికి సంబంధించిన విషయాన్ని కొంత ఇంటర్నల్గా టర్కీ వ్యవహారం మీద చర్చిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. అయితే రాబోయే రోజుల్లో టర్కీ భారత్ నుంచి చాలా పెద్ద సీరియస్ దౌత్యపరమైన అటాక్ ఎదుర్కోబోతుందా, వాణిజ్యపరమైన అటాక్ ఎదుర్కోబోతుందా, ఎటువంటి అటాక్ ఎదుర్కోబోతుందో అనేది. అయితే ఇప్పటికే నిన్న యాపిల్ క్లోజ్ చేసినప్పుడే వెంటనే టర్కీ నుంచి చాలామంది కూడా రెస్పాండ్ అవుతారు. ఇది మమ్మల్ని ఇట్లా వాణిజ్యపరమైన అంశం మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేయొద్దు, ఇది తెలియక జరిగిన పరిణామంగా మీరు అంతా సీరియస్ డెసిషన్ తీసుకోవద్దని. ఇప్పుడు పూర్తిగా కూడా చాలా పెద్ద మార్కెట్ ఉన్న మార్బల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా భారత్ వ్యాపారస్తులు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. అదే విషయాన్ని మోడీకి కూడా లేఖ రాశారు. చాలా క్లియర్గా మేము చాలా పెద్ద స్థాయిలో ఈ మార్బల్ని తీసుకుని వస్తుంటాం, సో దాన్ని కూడా ఆపేయాలని ఒక నిర్ణయించుకుంటున్నాం, మీరు సహకరించండి, మీరు చెప్పండి ఈ వ్యవహారాన్ని అని కూడా. సో ఈ వ్యవహారాల మీద వాణిజ్యపరమైన అంశాల మీద కొంత పూర్తిగా కూడా టర్కీ మీద మన గగనతల నుంచి పాకిస్తాన్ వైపుగా వెళ్తున్నటువంటి ఆ విమానాలను కానివ్వండి, పాకిస్తాన్ నుంచి వచ్చిన విమానాలు కానీ ఏదేమైనా కూడా పాకిస్తాన్కి ఇంటర్రిలేటెడ్గా ఉండే ప్రతి అంశాన్ని కూడా నివారించే ప్రయత్నం మన భారత ప్రభుత్వం చేసింది, సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏకంగా మన శత్రుదేశం పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రి సమకూరుస్తున్నటువంటి టర్కీ విషయంలో అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ మార్బిల్స్లో కానివ్వండి, యాపిల్స్లో కానివ్వండి డెఫినెట్గా అనుమానించాల్సిందే. అటువంటి దాంట్లో కూడా ఇంకేదైనా మారణహోమం సృష్టించే విధంగా కొన్ని అమర్చి అక్కడి నుంచి పంపించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని. ఎందుకంటే వాళ్ళ యొక్క లక్ష్యం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ భారత్ని ఓడగొట్టాలి, భారత్లో అల్లకల్లను సృష్టించాలి, భారత్ని ఓడించాలి. సో ఆ లక్ష్యంగా అవసరమైతే అక్కడి వరకు కూడా తెరదీసే అవకాశం ఉంది. కాబట్టి స్వచ్ఛందంగా భారతీయులే ముందుకు వచ్చి వాటిని నిలువరించి అడ్డుకోక మునిపే మన భారత ప్రభుత్వం అటువంటి వాటిపై నిషేధం విధించవచ్చా, టర్కీని ఈ రకంగా దెబ్బ కొట్టచ్చు అంటారా? అంటే బేసిక్గా 2023లో టర్కీలో పెద్ద ఎత్తున భూకంపం వచ్చినప్పుడు కూడా భారత్ చాలా పెద్ద సాయం చేసింది. కొన్ని $1 మిలియన్ సరుకులు కావచ్చు, ఆహార పదార్థాలు, అవసరమైతే అక్కడ మెడికల్ ఎయిడ్ కావచ్చు, వీటన్నిటిని కూడా దాదాపుగా 5-6 యుద్ధ విమానాల్లో టర్కీకి పంపించి ఇక్కడి నుంచి మన వాళ్ళు స్పెషలైజేషన్ డాక్టర్సు, ఆర్మీ డాక్టర్సు అందరూ కూడా వెళ్ళి అక్కడ
టర్కీ వాళ్ళకి సర్వ్ చేసి వచ్చారు. అక్కడ ప్రజలు ఆ రోజు భారత్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, మీరు ఇంత కష్టాల్లో ఉన్న మాకు మీరందరూ వచ్చి మాకు సాయం చేశారని చెప్పి వాళ్ళందరూ కూడా మెచ్చుకున్న పరిస్థితి. కానీ ఆ కృతజ్ఞత ఆ తుర్కిష్కి లేదు. అందుకే ఆ తుర్కిష్లు మొత్తం కూడా ఈరోజు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళందరికీ డ్రోన్స్ పంపించడం కావచ్చు, వాళ్ళకి మ్యాన్ పవర్ని కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి. సో కానీ ఇప్పుడు వాణిజ్యపరమైన అంశం కొంత ఈ వ్యవహారం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రజలు తీసుకుంటే కట్టడి కాదు, ప్రభుత్వం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ప్రభుత్వానికి కూడా భారత ప్రజలు చాలా క్లియర్గా లేఖల రూపంలో విషయంలో చాలా గట్టిగా చెప్తున్నారు. సో ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్గానే చూస్తోంది. ఏ విధంగా ఫర్దర్గా టర్కీకి బుద్ధి చెప్పాలి, టర్కీకి ఏ విధంగా వాళ్ళకి ఈ వ్యవహారంలో తగిన బుద్ధి చెప్పాల్సిందే అని ఒక భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అయితే అది ఎప్పుడు చెప్పాలి ఏంటి అనే చర్చలు జరుగుతున్నాయి. టర్కీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని, టర్కీకి సంబంధించిన మీడియా ఛానల్, టర్కీకి సంబంధించిన ఏ అంశమైనా కూడా ముఖ్యంగా సోషల్ మీడియాలో వారు కూడా ఆ వార్ఫేర్ తెరలేపే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా భారతదేశం నిలిపేస్తున్నట్టుగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీ వెబ్సైట్లు, టర్కీ సోషల్ మీడియా, టర్కీ టీవీ ఛానళ్ళు, టర్కీకి సంబంధించిన యూట్యూబ్ ఏదైనా కూడా భారత్లో ఇకపైన ప్రచారంలో ఉండో, భారత్లో ఇకపైన వాటిని మనం చూడలేము, వాటిని వినలేము. సో అటువంటి నిషేధాన్ని భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడితో ఆగే అవకాశం లేదు. ఇందాక మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా 2023 సందర్భంలో టర్కీలో చాలా ఘోరాతిఘోరంగా భూకంపం వచ్చి అల్లకల్లోలమైనటువంటి వాతావరణం ఉంటే మెడికల్ ఎయిడ్, అన్ని రకాల ఫెసిలిటీస్ని, ఆహార పదార్థాలని భారత సమకూర్చింది. కొన్ని లక్షల కోట్ల డబ్బుల్ని వారిపై వెచ్చించింది. సో అటువంటి విషయాల్లో భారత్ వాళ్ళపై కనికరం చూపిస్తూ వాళ్ళేమో తిరిగి భారత్ పైన ఈ రకంగా దాష్టికంగా ప్రవర్తించి మనపై దాడి చేసే ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రి సమకూరుస్తున్నారు. ఎస్ కృష్ణమాన్, ఇంకా ఇదే తరహాలో సోషల్ మీడియా, టీవీ ఛానళ్ళు, వెబ్సైట్లే కాకుండా ఇంక ఇదే తరహాలో టర్కీ పైన భారత ప్రభుత్వం ఇంకెటువంటి నిషేధాలు విధించే అవకాశం ఉంది? రైట్. సో ప్రజెంట్ టర్కీ పైన భారత ప్రభుత్వం చాలా ఆగ్రహంగా ఉంది. ఏకంగా టర్కీ డ్రోన్ ఆపరేటర్ని పాకిస్తాన్కి పంపించింది. డ్రోన్లని ప్రయోగించడం కోసం పాకిస్తాన్కి టర్కీ నుంచి కొంతమంది ఆర్మీ పర్సనల్స్ వచ్చారు. అక్కడి నుంచి ప్రయోగించేకంగా అక్కడి వారందరినీ కూడా అంటే పాకిస్తాన్ నుంచి సపోర్ట్ చేస్తూ, పాకిస్తాన్ వైపు నిలబడుతూ భారత్ పైన దాడి చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ దెబ్బకి టర్కీ నుంచి వచ్చినటువంటి ఆ డ్రోన్ ఆపరేటర్లు కూడా హతమయ్యారు. ఏకంగా వారి యొక్క అంత్యక్రియలు, చివరిన వారి ఖననం కూడా పాకిస్తాన్లోనే జరిగింది. టర్కీ నుంచి ఇంతలా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తూ, ఇంతలా పాకిస్తాన్ వెంట ఉంటూ భారత్ని వెన్నుపోటు, ఎందుకంటే వెన్నుపోటు అనే పదం, రైట్, వెన్నుపోటు అనేటువంటి ఆ పదాన్ని ఎందుకు వాడాల్సి వస్తుందంటే పదే పదే గతంలో టర్కీకి చాలా అత్యవసర పరిస్థితుల్లో, ఇబ్బందికర సిచ్యువేషన్స్లో భారత్ అనేక రకాల సహాయ సహకారం అందించి ఇక్కడ చూడండి, అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ డ్రోన్లే, ఆ డ్రోన్స్ ఇక్కడ కనిపిస్తుంది కింద బిగ్ ఫస్ట్ బాక్స్లో, ఆ డ్రోన్లన్నీ కూడా వచ్చింది టర్కీ నుంచే. చాలా క్లియర్గా మన కల్నల్ సోఫియా కురేష్ కూడా చెప్పుకొచ్చారు. టర్కీ నుంచి డ్రోన్లు ప్రయోగించారు. ఆ డ్రోన్ల పైన టర్కీ సంబంధించినటువంటి ఎంబ్లమ్స్ ఉన్నాయి, టర్కీకి సంబంధించినటువంటి స్టిక్కరింగ్స్ ఉన్నాయి. టర్కీ నుంచి వచ్చి మన పైన దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పి చాలా క్లియర్గా కల్నల్ సోఫియా కురేష్ కూడా చెప్పుకొచ్చారు. సో టర్కీ ఇంతలా పాకిస్తాన్కి సపోర్ట్ చేసిందంటే అంతకంతకు అనుభవించాల్సిందే. ఉగ్రవాదులటువంటి స్థావరాలని ఆపరేషన్ సింధూర్ పేరిట వాళ్ళు అంతమొందించాం. ఉగ్రవాద దేశం ఎవరైతే సపోర్ట్ చేస్తుందో వాళ్ళంతా కూడా తెలుస్తామని మనం డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాం. ఏకంగా ఉగ్రవాదుల ప్రతినిధిగానే మనం పాకిస్తాన్ ప్రధానిని చూస్తున్నాం. అటువంటి సిచ్యువేషన్స్లో ఏకంగా టర్కీ లాంటి ఒక దేశం డైరెక్ట్గా భారత్ పైన దాడికి, పాకిస్తాన్ అంటే ఒక ఉగ్రవాద దేశానికి సపోర్ట్ ఇస్తుందంటే టర్కీ పైన కూడా డెఫినెట్గా అంతకంతకి భారత ప్రభుత్వం, భారత ఆర్మీ సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఒకసారి భారతీయ ప్రజలు టర్కీ నుంచి వచ్చేటువంటి టర్కీ నుంచి వచ్చే ట్రేడ్ని మొత్తానికి తిప్పికొట్టేస్తున్నారు. టర్కీ నుంచి వచ్చేటువంటి మార్బుల్ వద్దంటున్నారు, టర్కీ నుంచి వచ్చేటువంటి యాపిల్స్ వద్దంటున్నారు. ఏకంగా టర్కీని పూర్తిగా భారత్ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ భూభాగం నుంచి టర్కీకి చుక్కలు చూపిస్తున్నారు. ఎందుకని అంటున్నానంటే టర్కీకి చాలామంది భారతీయులు టూరిస్టుగా వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ దెబ్బకి టర్కీ ఆదాయం కోల్పోయింది. మన దగ్గరకు వచ్చేటువంటి మార్బుల్ మొత్తం తిప్పి పంపించేస్తున్నాం, ఆదాయం కోల్పోయింది. యాపిల్స్ వస్తున్నాయి, వాటిని తిప్పి పంపించేస్తున్నాం, ఆదాయం కోల్పోయింది. టర్కీని ఎకనామికల్గా దెబ్బ కొట్టే ప్రయత్నం, ఎకనామికల్గా ఢీకొనే ప్రయత్నం భారత్ చేస్తోంది. అవసరమైతే రేపటి రోజున ఇంకా కొనసాగితే ఆపరేషన్ సింధూర్ టర్కీకి వెళ్ళిన ఆశ్చర్యపోకండి. ఒకసారి మన భారతీయులు టర్కీని ఏ రకంగా దెబ్బ కొడుతున్నారో వారి మాట్లాడడం వినండి, వారు చెప్తారు. होता है जिसके अंदर टर्की का लगभग 70% हिस्सेदारी है
और कहीं ना कहीं अगर ये हिस्सेदारी को कम किया जाए और इसके ऊपर प्रतिबंध लगाया जाए, जो टर्की जो एक मेजर मार्बल प्रोड्यूसर है उनको कहीं ना कहीं फाइनेंशियल इम्पैक्ट होगा और इससे एक मैसेज भी क्लियर जाएगा कि कोई भी देश अगर भारत विरोधी गतिविधि करेगा तो सरकार ही नहीं, यहाँ के उद्योगपति भी सरकार के साथ खड़े हैं। टर्की का खुलकर पाकिस्तान का सपोर्ट करना, हमारी मार्बल इंडस्ट्री ने निर्णय लिया है। जो हम टर्की से इंपोर्ट करते हैं, करीब 70% माल जो इंपोर्ट होता है मार्बल, वो टर्की से होता है, जो बहुत बड़ी क्वांटिटी होती है। हमारे मार्बल प्रोसेसर समिति के सदस्यों ने सर्वमान्य निर्णय लिया है कि जो भी अब नेक्स्ट स्टेप होगा, हम सर्वमान्य से हम टर्की से भी कोई भी माल इंपोर्ट नहीं करें। ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.